ఈరోజు ఈ వేదికని అలంకరించిన పెద్దలు మన టూరిజం కల్చర్ అండ్ ఎక్సైజ్ మంత్రి గారు శ్రీ జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అట్లాగే మన ప్రియతమ అన్నగారు మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మన ప్రియతమ అక్క మంత్రి గారు శ్రీ కొండ సురేఖ అక్క గారికి, అట్లాగే మా సాహిత్య నాట్య అకాడమీ పుంజాల అలక్య మేడం గారు, అట్లాగే పెద్దలు వేదిక మీద ఉన్న చైర్పర్సన్స్, మా ఇంకా ఎమ్మెల్సీ తర్వాత ఇతర చైర్పర్సన్స్ అందరికీ పేరు పేరున వందనాలు. అట్లాగే కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నరసింహసారి గారికి, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి, పెద్దలకు అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు ఈ బతుకమ్మ, ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు మామూలు వేడుకలు కాదు. ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మని ప్రపంచానికి పరిచయం చేసిన బతుకమ్మగా ఈ తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారికి మనము ఆయనకు వందనాలు తెలియజేసుకోవాలి, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అట్లాగే మన బట్టి విక్రమార్క అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆడపిల్లలంటే ఈడిపిల్లలు కాదు, ఆడపిల్లలకు అవకాశం ఇస్తే ఆకాశాన్ని అంటుతాము. అట్లాగే ఆడపిల్లలకు అవకాశం ఇస్తే చిన్న రికార్డు కాదు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయినా చేస్తామని నిరూపించాము. మనకి ఈ అవకాశం ఇచ్చిన మన మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు అన్నకి వందనాలు. ప్రపంచంలో నిన్న జరిగిన బతుకమ్మ పండుగలో 63.11 ఎత్తుల బతుకమ్మకు గిన్నిస్ రికార్డ్ వచ్చింది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొదటి వచ్చింది. అట్లాగే 1500 పైన మన స్త్రీమణులు బతుకమ్మ ఆడి, రూల్స్ ప్రకారం బతుకమ్మ ఆడి ఎన్నడూ లేని విధంగా మనకు 2వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇది మన వేడుక, మన బతుకమ్మ వేడుక. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంతా మన తెలంగాణ ఆడబిడ్డలకు, మన తెలంగాణ అమ్మ అక్కలకు అంకితం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ వందనాలు. థ్యాంక్ యూ. నిజంగా అక్క చెప్పినట్టుగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ